హలో అందరికీ. నేను ఎన్నో రోజుల నుంచి కష్టపడి చేసిన నా యూట్యూబ్ ఛానల్ అయితే పోయిందండి. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా పోయిందనేది చెప్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ఏం జరిగిందనేది మీకు కూడా అర్థమవుతది. ఇంకా ఫోన్ అయితే నా కొడుకుకైతే ఇచ్చినా అండి. ఇంకా వాడు బొమ్మలు చూస్తాడు కాబట్టి వానికి బొమ్మలు పెట్టయితే ఇచ్చిన. ఇంకా వాడు బొమ్మలు చూస్తూ వాడు అసలు ఫోన్‌లో ఏమేమి ఒత్తిండో తెలీదు. ఇంకా ఫోన్ మొత్తం ఫార్గట్ అయితే అయిపోయింది. ఇంకా చాలా ట్రై చేసినాం. అసలు ఏం కనిపించడం లేదు. అసలు ఏం కనిపిస్తలేదు. ఇంకా ఏం జరిగిందనైతే మళ్ళీ మేము ఈమెయిల్‌లోకెళ్ళి చూసినాం. పాస్వర్డ్ అయితే అడుగుతున్నది. ఇంకా పాస్వర్డ్ అయితే గుర్తులేదండి. ఇంకా పాస్వర్డ్ అసలు ఏం పెట్టినో నాకైతే గుర్తులేదు. ఇంకా ఛానల్ అయితే ఇప్పటికి స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే అయితుంది. ఇంకా ఛానల్ అయితే అసలు పోయి ఇప్పటికి 10 డేస్ అవుతుంది. ఏం చేయాలనో కూడా తెలియడం లేదు. ఛానల్ అయితే మళ్ళీ రావాలని మస్తు ట్రై చేసినాం. అయినా కూడా ఛానల్ అస్సలు రావట్లేదండి. ఇంకా మా వాడి తప్పైతే ఏం లేదు. ఇంకా దీనిలో నేను చేసిన తప్పే. ఇంకా పాస్వర్డ్ మర్చిపోవడం అనేది అలా చేయకుండా ఉండింటే నాకు పాస్వర్డ్ గుర్తుండింటే ఇంకా నాకు ఛానల్ అనేది నాకు రిటర్న్ అయితే వచ్చేదేమో. ఇంకా పాస్వర్డ్ గుర్తులేనందుకు నా ఛానల్ అయితే పోయింది. నేనైతే చాలా బాధపడుతున్నాను. 1 ఇయర్ కష్టపడినది మొత్తం కూడా అసలు పోయిందంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఇంకా ఛానల్ అయితే మొత్తం 12K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. ఇంకా వ్యూస్ కూడా చాలా బాగా వచ్చేది. ఇంకా చాలా మంది అసలు కామెంట్ కూడా చాలా బాగా పెట్టేవాళ్ళు. ఇంకా ఛానల్ అయితే ఇంక ట్రై చేసినా కూడా రావట్లేదండి. ఇంకా మేమైతే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. ఛానల్ వచ్చేసి ఇదే ఛానల్. ఆ ఛానల్‌లో ఎలా సపోర్ట్ చేశారో అలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ పేరు కూడా అదే ఛానల్ పేరు పెట్టాము. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని అయితే ముందుకు నడిపించండని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నేను చేసిన మిస్టేక్ కూడా మీరు చేయకండి. ఇంకా కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసి పాస్వర్డ్ కానీ అవేవి కానీ గుర్తుపెట్టుకోకుండా ఛానల్ అయితే రన్ చేస్తూనే ఉంటారు. కానీ ఇంకా మధ్యలో ఇలా ఏమన్నా అయిందనుకో మస్తు ప్రాబ్లమ్ అయితది. ఇంకా నాలా మీరు కూడా మిస్టేక్ చేసుకోకండి. ఇలా పాస్వర్డ్ కానీ పిల్లలకి ఇవ్వడంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల మనకు సేఫ్టీగా ఉంటది. అనేది మనకే ఉంటది. ఇంకా లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.